కథ చెప్తా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నిజమైన స్నేహం అనే కథ గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు, సుధాముడు చిన్ననాటి స్నేహితులు. కృష్ణుడు వృద్ధి చెంది పెరిగి సంపన్నుడైనాడు. కానీ సుధాముడు బీదతనంతో చిన్న గుడిసెలోనే తన భార్యా పిల్లలతో అవస్థలు పడుతూ జీవిస్తున్నాడు. చివరికి తన పిల్లల ఆకలిని కూడా తీర్చలేని గడ్డు పరిస్థితులు వచ్చాయి. అప్పుడు సుధాముడి భార్య సుధాముడితో కృష్ణుడి వద్దకు వెళ్ళి సహాయం అడగమని సలహా ఇచ్చింది. మిత్రుడి దగ్గరికి వెళ్ళి సహాయం అడగాలంటే సుధాముడికి చాలా మొహమాటము, సిగ్గు అడ్డు వచ్చాయి. వాటిని పక్కన పెట్టి తెగించి ద్వారకకు వెళ్ళాడు. సుధాముడి భార్య కృష్ణుడికి ఇష్టమైన అటుకులు చేసి ఇచ్చింది. ద్వారకా నగర వైభవాన్ని చూసి తెగ ఆశ్చర్యపడిపోయాడు సుధాముడు. రాజభవనం వద్ద ఉన్న ద్వారపాలకులు సుధాముడి చిరిగిన పంచె అవతారం చూసి లోపలికి పంపించలేదు. కానీ ఈ సమాచారం అంటే సుధాముడు వచ్చి తన ద్వారం దగ్గరే వేచి ఉన్నాడు అన్నమాట విన్న శ్రీకృష్ణుడు మహా ఆనందపడిపోయి చేస్తున్న పని ఆపి ఆత్రంగా పరిగెత్తుకొచ్చి సుధాముడిని ఆప్యాయంగా కౌగిలించుకొని లోపలికి ఆహ్వానించాడు. అంతేకాదు చాలా ప్రేమగా, గౌరవంగా సుధాముడి కాళ్ళు కడిగి తన పక్కనే కూర్చోబెట్టుకొని చిన్ననాటి మధుర స్మృతుల్ని తలుచుకొని ఇద్దరు నవ్వుకున్నారు. ఇంత గొప్పగా ఉన్న రాజు, శ్రీమంతుడు అయిన శ్రీకృష్ణుడికి తాను తెచ్చిన అటుకులు ఇవ్వడానికి సిగ్గుపడి వెనక్కి దాచేశాడు సుధాముడు. అది గమనించిన కృష్ణుడు అడిగి మరీ చేతిలోంచి తీసుకొని మూట విప్పి తినసాగాడు. శ్రీకృష్ణుడి ప్రేమకు, ఆదరణకు సుధాముడు చాలా సంతోషించాడు. సెలవు తీసుకొని తన ఊరు వచ్చేసరికి అతని గుడిసె మాయమైపోయింది. ఆ స్థానంలో ఒక పెద్ద భవంతి వెలిసింది. పిల్లలు, భార్య మంచి దుస్తులు ధరించి కళకళలాడుతూ కనిపించారు. తనెంత అదృష్టవంతుడో అనుకున్నాడు సుధాముడు. నోరు తెరిచి ఏమీ చెప్పలేదు నేను శ్రీకృష్ణుడికి, సహాయమూ అడగలేదు. అయినా కృష్ణుడు తనంతా తాను తెలుసుకొని తనకు ఏమి కావాలో ఇచ్చేశాడు. అది నిజమైన స్నేహం అంటే అని అనుకొని మురిసిపోయాడు సుధాముడు. దీనివల్ల మనకి ఏమినైతే తెలుస్తోంది అంటే నిజమైన స్నేహితులకి అంతస్తుతో పని లేదు. నిన్ను హాయిగా ఉంచడమే వాళ్ళు కర్తవ్యంగా భావిస్తారు. అదే నిజమైన స్నేహం అని ఈ కథ మనకి నీతిని చెప్తోంది.